ఓకే. రైట్. అందరికి కూడా మీ అందరికీ తెలుసు. ఈ హైడ్రా అనేది ఒకటి కొత్తగా కాన్స్టిట్యూట్ అయిన బాడీ ఒకటి. దిస్ ఈస్ అక్రోనిమ్ ఫర్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. సో దీని గురించి ఆల్రెడీ ఇనఫ్ ఆఫ్ దిస్ థింగ్ హ్యాస్ కమ్ ఇన్ ద మీడియా అండ్ ఆల్సో ఇన్ వేరియస్ అదర్ సోషల్ మీడియా ఆల్సో. ఐ థింక్ దాని ఇట్స్ కాన్స్టిట్యూటెడ్ బై అన్ ఎగ్జిక్యూటివ్ ఒక జియో ద్వారా వచ్చింది. దిస్ ఇస్ జియోఎంఎస్ నెంబర్ 99 అని చెప్పేసి 2024 జూలై 19th రోజున దిస్ వాస్ జియో వాజ్ ఇష్యూడ్. బట్ ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో వచ్చినది కూడా ఇట్స్ డెఫినెట్లీ దట్స్ ఆల్సో ఒక లీగల్ ఏజెన్సీగానే ఉంటుంది. టుడే సంబడి హెస్ ఛాలెంజ్ ఇన్ ద హైకోర్ట్ వెదర్ హైడ్రా ఈజ్ లీగల్ ఆర్ నాట్ అనేది. సో ఇట్స్ ఏ లీగల్ ఎంటిటీ డెఫినెట్లీ బికాస్ లాట్ ఆఫ్ bodies were floated through executive resolution. Like for instance, Planning Commission 1950 March lo that was constituted through an executive resolution. Cabinet Secretariat, Law Commission, mana state lo kuda chala bodies were constituted through oka government order or an executive order like ACB, Vigilance Enforcement, what not, idantha untundi. So that is legal issues apart. Shortly there is an ordinance which is likely to come up probably in the next month or so. దానికి కావాల్సినటువంటి హోంవర్క్ కూడా జరుగుతున్నది. సో పవర్స్ అండర్ వేరియస్ యాక్ట్స్ విల్ బి డెలిగేటెడ్ ఆన్ టు హైడ్రా. ఆర్డినెన్స్కి అంటే దానికి ఫస్ట్ కొంత ఇట్ ఈస్ ప్రిసిడెడ్ బై సమ్ ఇప్పుడు వాల్టా కిందో లేకపోతే ఒక మున్సిపల్ యాక్ట్ కిందో లేకపోతే జిహెచ్ఎంసీ యాక్ట్ కిందో ఇట్లా ఇరిగేషన్ యాక్ట్ కిందో ఇట్లా రకరకాల యాక్ట్స్ కింద ఆ పవర్స్ని డెలిగేట్ చేయడానికి ఆ డిపార్ట్మెంట్స్ నుంచి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ బీయింగ్ టేకెన్ అండ్ తర్వాత ఒక పాలసీ డాక్యుమెంట్ కింద వన్స్ ఇట్ గెట్స్ అప్రూవ్డ్ ఇన్ ద క్యాబినెట్ దెన్ అన్ ఆర్డినెన్స్ విల్ బీ ఫార్ములేటెడ్. ఆర్డినెన్స్ తర్వాత న్యాచురలీ నెక్స్ట్ అంటే అసెంబ్లీ సెషన్లో within 6 weeks it has to be passed as a legislation. So that's how the general ఇది ఉంటుంది కాబట్టి. But this apart, I mean, see, we are mainly into two main issues. One is the disaster management or the disaster response, whatever you call, and the other one is the asset protection. So disaster management per se has, మనం జనరల్గా మీ అందరికీ తెలుసు ఈ చిన్న వర్షానికి కూడా మన హైదరాబాద్లో టోటల్ you get lot of flooding and roads are totally heavily waterlogged. And you have many, almost in Hyderabad city only, ante utti Hyderabad commissionerate lo I know more than 141 waterlogging points unnai, serious waterlogging points. So innu unnai. And inundated identity low lying areas kuda almost around 343 areas unnai anamata mottham manaki GHMC area. So much of inundation and so much of waterlogging iyanni undi deento lot of traffic issues and the whole city goes for a toss. ఇదంతా కూడా మనం చూస్తూ ఉన్నాం, చాలా రోజుల నుంచి కూడా చూస్తూ ఇష్యూస్ అన్నీ ఉంటే దీని నుంచి గవర్నమెంట్ హ్యాస్ నౌ కమ్అట్ విత్ దిస్ క్రియేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ హైడ్రా ప్రిసైస్లీ టు అడ్రస్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో అసెట్ ప్రొటెక్షన్. అసెట్ ప్రొటెక్షన్ ఈస్ we take care of assets like public assets, government assets like number 1 is the lakes, 2 is nalas and government lands, parks, and even in the layouts also we have a lot of public spaces, right, which are meant for public use, like probably some common facilities like buildings or like a club house or whatever, some school kosam earmark chesina place, or roads untai, and even traffic related encroachments also. These are all within our domain actually. So idantha kuda we, as it is as per the GO, we are now we do not issue any notices. So let this be very clear. Hydra notice ఇచ్చింది అని చెప్పి వస్తుంటుంది, ఎక్కడ కూడా మేము నోటీస్ ఎక్కడ ఉండదు. సో వీఆర్ మోర్ ఆఫ్ we assist the local authorities like municipalities, అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ వాళ్ళు కానీ లేకపోతే రెవెన్యూ వాళ్ళు కానీ ఇంకా ఇతర అందరు ఏజెన్సీస్కి we assist them. అసిస్ట్ చేసి వి డూ ద ఇట్స్ మోర్ లైక్ సిటీలో మీరు చూస్తుంటారు టాస్క్ ఫోర్స్ అని ఉంటుంది. సో టాస్క్ ఫోర్స్ ఎలా అయితే పనిచేస్తారో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ టాస్క్ ఫోర్స్ ఓన్లీ, రైట్. సో టాస్క్ ఫోర్స్ అసిస్ట్ ద లోకల్ పోలీస్, రైట్, ఇన్ సే నాపింగ్ సమ్ సే డ్రగ్ అఫెండర్స్ ఆర్ వాట్ ఎవర్ సమ్ రౌడీ ఎలిమెంట్స్ ఆర్ వాట్ ఎవర్. ఇదంతా కూడా టాస్క్ ఫోర్స్ అనేది ఇట్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ లాగా ఉంటుంది. ఆర్ మోర్ లైక్ మీరు ఇంకా కొంత యాంటీ నక్సల్ ఆపరేషన్స్లో యూ మస్ట్ హ్యావ్ హర్డ్ ఆఫ్ అన్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ గ్రేహౌండ్స్. సో గ్రేహౌండ్స్ కూడా దిస్ ఈజ్ ఆల్సో స్ట్రైకింగ్ ఫోర్స్. దే డూ అన్ ఆపరేషన్ అండ్ అది అయిన తర్వాత దెన్ ద లోకల్
authorities, they have to take care of the whatnot, the normal formalities and all those things, right? It's more like, striking task force lot of thing where you have to actually act, and it's more like, you have to deliver, and you have to show the, it's task oriented action ఉంటుంది. So that is the clear mandate of Hydra, and that was the reason why CM garu, in fact, he wanted these issues of, ఒక చిన్న వర్షానికి వస్తే కూడా మనకు మొత్తం సిటీ అంతా అతలకుతలం అయిపోవటము, మొత్తము ట్రాఫిక్ అంతా పోయి జనాలంతా రోడ్ల మీద మొత్తం జామ్ అయిపోవటము, ఆర్ లేకపోతే మొత్తం ఏరియాస్ అంతా సబ్మర్జ్ అయిపోవటము, ఆర్ లేకపోతే కనుక మనం చూస్తే కనుక వాటర్ అనేది పెద్ద సీరియస్ ప్రాబ్లం అవుతున్నది. ఇప్పుడు మనం వాటర్ అనేది మీ అందరికీ తెలుసు, మనం ఎక్కడో సరే గోదావరి నుంచో లేదా కృష్ణ నుంచో తీసుకుంటాం కానీ, బట్ ఇమాజిన్ ఏ సిచ్యువేషన్ వేర్ సపోజ్ ఒకవేళ ఆ ఇయర్ డ్రాట్ ఉందనుకోండి, ఆర్ ఇంకో ఈవెన్ మాన్సూన్ ఫెయిల్ అయింది అనుకోండి, దెన్ వాట్ వుడ్ బి దిస్ థింగ్, మన గ్రౌండ్ వాటర్ టేబుల్ ఆల్సో ఇట్స్ ఆల్ ఫాస్ట్ డిప్లీటింగ్, ఇదంతా ఉన్నప్పుడు. సో నార్మల్గా లేక్స్ ఈజ్ ఎ వెరీ దానికి మల్టీపర్పస్ ఉంటుంది. ఫర్ ఎవ్రీ లేక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ దాని పర్పస్ ఏముంటుంది. ఫస్ట్ నెంబర్ 1 లేక్స్ ఆర్, ఫర్ ఇన్స్టెన్స్ గండిపేట ఉందనుకుందాం మనం. గండిపేట ఇట్స్ ఎ మల్టీపర్పస్ ఫర్ విచ్ దట్ లేక్ వాస్ డన్ ఇన్ 1920, 1908 అప్పుడు ఫ్లడ్స్ అది వచ్చినప్పుడు 1905, 1908 ఐటంలో విశ్వేశ్వరయ్య గారిని పిలిచి చేసినప్పుడు 1920 కల్లా లేక్ ఒకటి తయారు చేసి, దాని నుంచి మళ్ళీ కనెక్టింగ్ అంతా కూడా మనకి ఇంటర్ కనెక్టింగ్ చాలా లేక్స్ అన్ని తయారు చేసి, లేక్ ఈజ్ మోర్ లైక్ ఒక చిన్న, అంటే ఇట్స్ డిప్రెషన్ వేర్ యూ హోల్డ్ లాట్ ఆఫ్ వాటర్, అంటే ఫ్లడ్ మేనేజ్మెంట్, బేసికల్గా ఫ్లడ్ మేనేజ్మెంట్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత దెన్ వాట్ డస్ దట్ లేక్ డూ, లాట్ ఆఫ్ వాటర్